హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్‌గా చేసే టమాటా కూర తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు మీకోసం ఒక సూపర్ టేస్టీ రెసిపీని తీసుకొచ్చేసాను. అదే టమాటా కొబ్బరి కుర్మా. లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి టమాటా ముక్కలు, నువ్వులు వేసుకొని ఎక్కడా పలుకు లేకుండా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఇవి లైట్‌గా వేగాక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా మగ్గినాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోండి. దీనికి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకొని ముక్కలన్నీ సాఫ్ట్‌గా అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ముక్కలు సాఫ్ట్‌గా ఉడికినాక దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోండి. అలాగే నేను స్టార్టింగ్‌లో కొబ్బరి పేస్ట్ చూపించడం మర్చిపోయానండి. ఒక హాఫ్ కొబ్బరి చిప్పని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని, ఆ కొబ్బరి పేస్ట్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని, ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. పేస్టులన్నీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలినాక దీంట్లోకి ధనియాల పొడి, తగినంత కారం, అలాగే ఒక టీ స్పూన్ పంచదార కూడా వేసుకోండి. పంచదార వేయటం వల్ల టమాటా పులుపు బ్యాలెన్స్ అయ్యి కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ గ్రేవీకి పట్టేలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. అంతే అండి. ఎంతో గుమగుమలాడే సూపర్ టేస్టీ టమాటా కొబ్బరి కుర్మా రెడీ అయిపోయింది. ఇది మీరు చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ తింటే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.